హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవిర్నందన్స్ ఫుడ్ రెసిపీస్. ఈరోజు నేను మీకు పిల్లలు చాలా ఇష్టంగా తినే పుట్నాల లడ్డు చేయబోతున్నాను అండి. అండ్ దాంట్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా కలుపుకోవచ్చండి. స్టవ్ పైన బాండి పెట్టుకొని ఒక 1.5 కప్పు పుట్నాలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మంచిగా రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేలాగా అడుగంటకుండా ఎప్పుడు కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే పుట్నాలు అనేవి తొందరగా అడుగంటుకుంటాయి అండ్ ఒక సైడ్ బ్లాక్గా అట్లా రోస్ట్ అవుతుంటాయి. సో 2 సైడ్స్ ఈక్వల్గా గోల్డెన్ కలర్ వచ్చేలాగా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. ఎలాంటి డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ కాజు అండ్ పంప్కిన్ సీడ్స్ వేస్తున్నా అండి. పంప్కిన్ సీడ్స్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. సో పిల్లలకి చాలా మంచిదని చెప్పేసి పంప్కిన్ సీడ్స్ను కాజు డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొంచెం లైట్గా వేగుతుండగానే తీసేసుకోవాలి. అండ్ మిక్సీ గిన్నెలో ఆల్రెడీ వేయించిన పుట్నాలును కాజును పంప్కిన్ సీడ్స్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చాలా మెత్తగా పట్టుకోవాలండి. ఇదిగో చూడండి, ఇంత మంచిగా మొత్తం పుట్నాలన్నీ కానీ అంత గ్రైండ్ అయిపోయి చాలా స్మూత్గా వచ్చేలా పట్టుకోవాలి. మిక్సీ గిన్నెలో మిక్చర్ ఇంకో బౌల్లోకి వేసుకొని పొడి అంత ఉండలు లేకుండా అంత మంచిగా పొడి చేసేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో ఒక 2 కప్స్ ఆఫ్ బెల్లం వేసుకొని మంచిగా అంత ఈక్వల్గా పట్టేలాగా కలుపుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 1.5 స్పూన్ నెయ్యి వేసుకొని మంచిగా ముద్దకు వచ్చేలాగా కలుపుకోవాలి. ఉండలు రాకపోతే ఇంకాస్త నెయ్యి వేసుకుంటూ మంచిగా కలుపుకొని ఈ టెక్స్చర్ వచ్చేలాగా కలుపుకోవాలి. వీలైతే లైట్గా 2 to 3 స్పూన్స్ ఆఫ్ పాలు పోసుకుంటూ కూడా కలుపుకుంటే కొంచెం పిండి అనేది దగ్గరికి వచ్చి మంచిగా మనం ఉండలు చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. కాస్త చేతులకు నెయ్యి రాసుకుంటూ ఉండలు చేసుకోవాలి. ఇదిగో చూడండి, పుట్నాల లడ్డు ఇంత ఈజీగా సింపుల్ రెసిపీ ఫర్ కిడ్స్ అనమాట. చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు ఇష్టపడి తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ హెల్తీగా కూడా ఉంటుంది. సో పిల్లలకి సర్వ్ చేయండి. రోజుకో ఒక లడ్డు లాగా ఇస్తే దే ఫీల్ డిఫరెంట్ టేస్ట్ కదా. పిల్లలకి ఇప్పుడిప్పుడే టేస్ట్లన్నీ తెలుస్తుంటాయి కదా. సో ఇలా డిఫరెంట్గా పేరు చెప్తూ ఇవ్వండి. సో పేరుకు తగ్గట్టు వాళ్ళు టేస్ట్ తెలిసిపోద్ది వాళ్ళకి.